ఏదో రకంగా భారత్కు వ్యతిరేకంగా భద్రతా మండలిలో తీర్మానం చేయించాలన్న పాక్ యత్నాలు బెడిసికొట్టాయి. ఫలితంగా దాయాదికే సభ్య దేశాల నుంచి చాలా కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై ఐరాస భద్రతా మండలిలో ఒక క్లోజ్ డోర్ సమావేశం జరిగింది. ఇప్పటికే ఇస్లామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లోని 15 సభ్య దేశాల్లో ఒకటి. ఆ దేశం అభ్యర్థనపైనే ఈ సమావేశం జరిగింది. తన సభ్యత్వాన్ని అడ్డం పెట్టుకుని భారత్ వ్యతిరేక తీర్మానం చేయాలని తొలుత భావించింది. కానీ ఈ ప్రయత్నాలు బెడిసికొట్టి దానికే ఎదురు క్లాస్ తీసుకున్నాయి. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో దానికి చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. పాక్ తరఫున ఐరాస శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ హాజరయ్యారు. ఇస్లామాబాద్ బహిరంగ అణు బెదిరింపులపై చాలా సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల పాక్ క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని ప్రశ్నించాయి. అది ఉద్రిక్తతలు పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందన్నాయి. అదే సమయంలో భారత్ కుట్ర పన్ని పహల్గాం దాడి చేసుకుని పాక్పై నిందలు మోపుతోందన్న వాదనలు కూడా సభ్య దేశాలు తిరస్కరించాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారీగా ఉండాలని తేల్చి చెప్పాయి. పహల్గాం దాడిలో లష్కరే తొయిబా పాత్రను ప్రశ్నించాయి. అంతేకాదు ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయకులను చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. పాక్ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామనుకున్నా ఏ దేశము దానితో చేయి కలపలేదు. దీంతో ఏ తీర్మానం లేకుండానే సమావేశం ముగిసింది. చివరికి చైనా కూడా సమావేశం తర్వాత ప్రెస్ స్టేట్మెంట్లో పాలు పంచుకోలేదు. భారత్తో ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్కు చాలా దేశాలు సలహా ఇచ్చాయి. పహల్గాం దాడి తర్వాత పాక్ను అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురిచేసే చర్యలను భారత్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో దౌత్య మార్గంలో దాయాది ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రధాని ఇప్పటికే భద్రతా మండలిలోని 4 శాశ్వత సభ్య దేశాల నాయకులతో మాట్లాడారు. ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ ఇతర సభ్య దేశాలతో టచ్లో ఉండి పరిస్థితిని వివరించారు. ఉగ్రదాడికి బాధ్యతలు పాల్పడిన వారు కుట్రదారులను శిక్షించాల్సిందేనని తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఆ దాడికి భారత్ బదులిచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇవాళ మరో కీలక సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ భేటీ అయ్యారు. ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించారు.